చీకటి పడితే నాకు మందు కావాలి, సరదా పడినప్పుడల్లా నాకు పిల్ల కావాలి. నన్ను పెళ్లి చేసుకుని నువ్వు బాధపడాల్సి వస్తుంది. పర్వాలేదు. ఎంత ధైర్యమే నీకు? మా వాడిని కొట్టిస్తావా? మా అందరి కళ్ళు కప్పి పారిపోయింది కాక ఎవడో తాగుమతి చచ్చినాడు చేత రౌడీ చచ్చినాడు చేత వీళ్ళిద్దరిని కొట్టిస్తావా? ఇదిగో చూడు, ఇన్నాళ్ళు మేమిద్దరం వేరైనా ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఆస్తిలో సగం తీసుకుని పెళ్లి చేసుకోకుండా మేము వెళ్ళిపోతాం. ఆ మిగతా సగం నేను తీసుకుని మా వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. తిరుపతిలో పెళ్లి, ఈ రాత్రికి ప్రయాణం. పద. లలిత, ఇక్కడికి వెళ్ళికొచ్చారు. భార్య ఎక్కడుంటే భర్త అక్కడికే వస్తాడు. వస్తే నిన్ను తీసుకువెళ్ళడానికి, రాకపోతే నీ బిడ్డని నీకు అప్పగించి తిరిగి వెళ్ళిపోవడానికి. బిడ్డ? ఎవరి బిడ్డ? లలిత, నీ ఆస్తిని చూసి పెళ్లి చేసుకోలేదు, నీ అందాన్ని చూసి పెళ్లి చేసుకోలేదు, నీ మనసును చూసి పెళ్లి చేసుకున్నాను. కేవలం నేనన్న ఒక్క మాటతో నన్ను నీ బిడ్డను వదిలివచ్చేస్తావా? ఏమిటే నీకు ఇంతకితో పెళ్ళైందా? విన్నావుటయ్యా, విన్నావా? లలిత, పెళ్లి కాకముందు నేనెంత దుర్మార్గుడిగా ఉండేవాణ్ణో, ఎన్ని హత్యలు చేసేవాణ్ణో నీకు తెలుసు. కాలేజీలో చదివేటప్పుడు నీ వెంట ఒకడు సైకిల్ మీద వెళుతూ ఈల వేశాడనే కారణంగా వాడి కళ్ళు తీసేశాను. కాలేజీ గిట్టు కట్టాడు. నీకు డాష్ ఇచ్చాడని తెలియగానే వాడి తల తీసేశాను. అవన్నీ ఎందుకు మానేశాను? నీ గురించేగా, నువ్వు చెప్పబట్టేగా. నీ చేతులతో నన్ను హంతకుడిగా చేయాలనుకుంటే, నన్ను పాత మనిషిగా చేయాలనుకుంటే నీ బిడ్డ నువ్వు తీసుకో. నేను వెళ్ళిపోతున్నాను. లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు మళ్ళీ హంతకుడిగా మారడానికి వీల్లేదు. మీరు హంతకుడిగా మారితే నేను చూడలేనండి, చూడలేను. నేను హంతకుడిగా మారడం నీకు ఇష్టం లేకపోతే నాతో వచ్చేసి. అసలు ఇంతకీ వీడెవడే? మా వారత్తయ్య. మీ వారా అంటే? నా భర్త. 2 ఏళ్ల క్రితం మేమిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఏంటి రిజిస్టర్ మ్యారేజా? ఆ సంగతి మాకు ముందే ఎందుకు చెప్పలేదే? ఎలా చెప్పరు అత్తయ్య? ఆయన నన్ను ఆస్తి కోసం చేసుకున్నారు. నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవడం కోసం 1 సంవత్సరం పాటు నాటకం ఆడాను. లలిత, ఇది నాటకమా? అవునండి, ఈ నాటకంలో మీరే నెగ్గారు. మిమ్మల్ని కష్టపెట్టాను. కన్న బిడ్డని, కట్టుకున్న భర్తని వదిలేశాను. మిమ్మల్ని కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి. లలిత, 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 నువ్వేమీ బాధపడదు. ఇలాగే చిలకా కోరింకల్లా కలకాలం వర్ధిల్లాలి. లలిత, లలిత. మా బట్టలు వేసుకెళ్తున్నారంటండి. ఈ కాదయ్యా బాబు, మావే. మీ బట్టలు మాకే కర్మ. కానీ రా త్వరగా. సంతరం అయింది కదరా? రండి వెళ్దాం. త్వరగా. లలిత, ఏమండి? లలిత, ఏమండి? చిచి, ఇలా పబ్లిక్ గా హాల్లో ఆడకపోతే గదిలో దూరి ఆడరాదు. సిగ్గు లెక్క లేకపోతే సరే. రాలా గడ్డ, ఏమిటో చూస్తున్నావు? సినిమా చూసినట్టు. లలిత, ఏమండి? లలిత, నువ్వు లేకపోతే నేను ఉండలేను లలిత. అవ్వా చీచి. అత్తయ్య, మీరు వెళ్ళిపోతున్నారా? వెళ్ళకి ఇక్కడే కూర్చుంటామే. నీకు, నీ మొగుడికి, నీ బిడ్డకి సేవలు చేసుకుంటాను. సిగ్గు లేకపోతే సరే. నాకు పెళ్ళయింది, మొగుడున్నాడు, బిడ్డున్నాడు నాతో చెప్పావా? అత్తయ్య వెళ్తున్నాం లలిత. రారా, దాంతో చెప్పేదేమిటి? నేను వెళ్ళొస్తాను. ఏమండి, మీరు నిజంగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? వచ్చిన పని అయిపోయిందిగా. అంటే కేవలం వాళ్ళు వెళ్ళగొట్టడానికి వచ్చారా? అందుకే రమ్మన్నా. రమ్మన్నదందుకే. కానీ వచ్చాక మీరు పూర్తిగా ఇక్కడ ఉండిపోవాలంది. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్ళు, ఆపదలో ఉన్నప్పుడు కాపాడేవాళ్ళు అప్పటికప్పుడు దేవుళ్ళ కనపడతారు. అంత మాత్రానికే నిర్ణయాలు తీసుకోవడం చాలా పొరపాటు. ఏ, నేను మీకు తగనా? మీరు నాకు తగరా? లలిత, నన్ను చూశావు, నా ఇల్లు చూశావు, నా అలవాట్లు చూశావు. నిన్ను చూశాను, నీ అంతస్తును చూశాను. నీకు నాకు పెళ్ళంటే నేనే కాదు, ఈ లోకం అంతా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతారు? నేనేగా కావాలనుకుంటున్నాను. నువ్వనుకుంటున్నావు, కానీ లోకం అలా అనుకోదుగా. నువ్వు నేను కలిసి వెళ్తుంటే వీళ్ళిద్దరికీ జంటేమిటి,
వీళ్ళిద్దరికీ జోడి ఏమిటి అనుకుంటారు. ఎంతైనా లోకం దృష్టిలో నేను చిన్నవాణ్ణి, నీకంటే అంతస్తు తక్కువ వాణ్ణి. వాళ్ళను వెళ్ళగొట్టి నిన్ను పెళ్లి చేసుకున్నది కేవలం డబ్బు కోసమే అంటారు. ఎవరేమనుకున్నా నేను అనుకోను. వద్దు, నాకు లేనిపోని ఆశలు కల్పించద్దు. నన్ను పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు. చీకటి పడితే నాకు మందు కావాలి, సరదా పడినప్పుడల్లా నాకు పిల్ల కావాలి. నన్ను పెళ్లి చేసుకుని నువ్వు బాధపడాల్సి వస్తుంది. పర్వాలేదు. పెళ్లి చేసుకున్న మగవాళ్ళందరూ పెళ్లికి ముందు పవిత్రులా? పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత అలా ఉంటారు నేను అనుకోను. ఒకవేళ అలాగే ఉంటే మార్చుకోలేని భార్య భార్య కాదు. అసలు భార్య దగ్గర నుంచి తనకు కావాల్సిన సుఖాన్ని పొందలేనప్పుడేగా భర్త బయటికి వెళ్ళేది. చూడు లలిత, నీది పెద్ద మనసు కావచ్చు, అన్నింటినీ భరించే శక్తి ఉండొచ్చు. కానీ నేను కోరుకునేది నా స్థితికి తగిన భార్య, నా ఇంట్లో నాతో నా సంపాదనతో బ్రతికే భార్య. అలా అని నీ ఆస్తిని వదులుకొని నేను రమ్మలేను. ఈ ఆస్తి ఉంటే నిన్ను పెళ్లి చేసుకోలేను. వస్తాను. అమ్మాయి గారు, లాయర్ గారు పంపించారు. సేవా సదనం నుంచి కాగితాలు వచ్చాయి. ఇంకా నెల రోజులే గడువు ఉంది. ఈలోగా మీరు పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తి అంతా సేవా సదనానికి వెళ్ళిపోతుంది. ఈ విషయం సీనియర్ లాయర్ గారు మీతో చెప్పమన్నారు. ఎవరు? నువ్వా? మళ్ళీ వచ్చావేమిటి? నిన్నే. వచ్చేసాను. దేనికి? ఉండిపోవాలని. ఇక్కడ ఉమ్, ఈ గుడిసెలోనా? అవును. ఉండు, 3 రోజుల్లో అమ్మో అని పారిపోతావు. లేదు, ఒక రాత్రి ఒక ఉదయం నాకు ఇక్కడ దొరికిన ఆదరణ ఇన్నేళ్లుగా నాకు అక్కడ దొరకలేదు. ఆ రోజు ఇక్కడే కాదు, ఏ అరుక్కిన దాక్కున్నా అలాగే అనిపించేది. ఆ రోజు భయం అలాంటిది. ఏమైనా సరే నేను ఇక్కడే ఉండిపోవాలని, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. బాగా ఆలోచించుకునే వచ్చావా? అవును. ఇక్కడ నువ్వు పడుకోవడానికి పందిరి మంచాలుండవు, పొద్దున్నే లేపడానికి టెలిఫోన్లు ఉండవు, లేవక ముందు ఇవ్వడానికి బెడ్ కాఫీలు ఉండవు, లేచిన తర్వాత స్నానానికి హీటర్లు ఉండవు, ఏమీ ఉండవు. అవన్నీ అక్కర్లేదనుకుని వచ్చానంటున్నానుగా. నువ్వు ఇవన్నీ వదులుకొని రావడం ఎలా ఉందో తెలుసా? నేను తాగిన ప్రతిసారి మా ఓనర్ తిడుతుంది, తిట్టిన ప్రతిసారి తాగడం మానేయాలనుకుంటాను, మానేయాలనుకున్న ప్రతిసారి ఒక వారం రోజులు తాగడం మానేస్తాను, మానేసిన ప్రతిసారి ఆ వారం రోజులు కలిపి ఒక రోజులో తాగేస్తాను. అలా ఉంది నువ్వు చెప్పేది. నేనంటే నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చావు, కానీ ఒక వారం రోజులు కూడా ఈ ఇంట్లో ఉండలేవు. వారం తిరగకుండానే వెళ్ళిపోతావు. వెళ్ళాలనుకున్నా ఇల్లేది. ఏమైంది? గడువు దాటిపోయింది. మా నాన్నగారు వ్రాసిన విల్లు ప్రకారం ఆస్తి వెళ్ళిపోయింది. గడువు దాటితే ఆస్తి పోతుందని తెలుసుగా. తెలుసు. తెలిసి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను మిమ్మల్ని కావాలనుకున్నాను. ఆస్తి ఉంటే నేను మీకు అక్కర్లేదనుకున్నారు. అందుకే ఆస్తిని వదిలేశాను. నేను వచ్చేశాను. తెలుగు 1